హరే రామ నమస్కారం మిత్రులారా. మన మంత్రతత్వం ఛానల్కు మేము స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం ఒక మధురమైన తాత్వికమైన శ్లోకాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుందాం. ఇది వాల్మీకి మహర్షి మహిమను, రామనామ గౌరవాన్ని, సాహిత్య సారాన్ని నిగూఢంగా తెలిపే శ్లోకం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. కూజంతం రామ రామైతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శేఖాం వందే వాల్మీకి కోకిలం. ఇప్పుడు దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. కూజంతం రామ రామైతి అంటే వాల్మీకి మహర్షి రామనామాన్ని కోయిలగానం చేసేలా మధురంగా ఉచ్చరిస్తూ ఉంటాడు. మధురం మధురాక్షరం అంటే ఆయన పలికే ప్రతి అక్షరం మధురంగా మారుతుంది. కేవలం నామం కాదు, పలుకును కూడా మాధుర్యంగా చేస్తుంది. ఆరుహ్య కవితాం శేఖాం, కవిత్వం అనే శాఖపై వాల్మీకి మహర్షి కోయిలలాగా కూర్చుని రాముని మహిమను ఆలాపిస్తున్నాడు అని అర్థం. వందే వాల్మీకి కోకిలం, అటువంటి మధుర గానాల కవి వాల్మీకి కోకిలకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది ఎంత అద్భుతమైన దృశ్యం. మునుపు రత్నాకరుడు అనే దొంగ శ్రీరామనామ మహత్యంతో వాల్మీకి మహర్షిగా మారాడు. ఇప్పుడు ఆయన రామాయణం అనే కవితా వృక్షంపై కూర్చుని కోకిలల మధురంగా రామనామం పాడుతున్నాడు. వాల్మీకి మహర్షి కేవలం ఒక కవి కాదు, ఆయన ఆది కవి. భారత సాహిత్యంలో తొలి కావ్యమైన వాల్మీకి రామాయణం రచించిన ఘనత ఆయనదే. వేదాంతం, ధర్మం, భక్తి అన్నిటినీ కవితా రూపంలో ప్రజలకు అందించిన గొప్పతనం ఆయనదే. ఈ శ్లోకం మనకు నేర్పే తత్వాలు. రామనామంలో అపారమైన మాధుర్యం ఉంది. నిజమైన కవిత్వం భగవతత్వాన్ని లోకానికి అందించాలి. వాల్మీకి మహర్షి వంటి భక్తులు కోకిల లాంటి వారు. వారు చేసే నామస్మరణే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. రామనామ మహత్యం ఎంత పాపి అయినా రామనామం వల్ల పవిత్రుడవుతాడు. భక్తి కళ మన హృదయం అనే వృక్షంపై వాల్మీకిల రామనామాన్ని మధురంగా పాడాలి. ఇంకా ఇలాంటి మహిమాన్వితమైన మంత్రాల కోసం మంత్రతత్వం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.